అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎస్ఆర్. బిగ్ బాస్ అనేది ఎంత ఫేమస్ మనందరికి తెలుసు. సో ప్రస్తుతం బిగ్ బాస్ 9th ఎడిషన్ నడుస్తుంది. సో ఈ బిగ్ బాస్లో అశ్లీలత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని నిన్న బంజారాహిల్స్ పిఎస్లో గజ్వేల్కి చెందినటువంటి 2 యువకులు కేసులు వేశారు. ఏంటంటే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఏదైతే శ్రీనివాస్ అదేవిధంగా రవీందర్ రెడ్డి అనే 2 యువకులు బంజారాహిల్స్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడనే కాదు, దాదాపు గత ఇప్పుడు 9వ ఎడిషన్ నడుస్తున్నప్పటికీ గత 9 ఎడిషన్లుగా బిగ్ బాస్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు సమాజం నుంచి కావచ్చు, ఇటు మీడియా పరంగా కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏదైతే బిగ్ బాస్ హౌస్ ఉందో ఆ బిగ్ బాస్ హౌస్ లో పెద్ద ఎత్తున అంటే అక్కడ జనానికి పనికి వచ్చే ఏ ఒక్క విషయం కూడా లేదనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో సిపిఐ నారాయణ లాంటి వ్యక్తులు కూడా బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి, బిగ్ బాస్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారిపైన కేసులు నమోదు చేసి వాళ్ళని జైల్లో కూడా పెట్టాలని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంటే అక్కడ విమర్శలు చేయడానికి ప్రధాన కారణం అక్కడ లోపల ఏదైతే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్నటువంటి విషయాలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పెద్ద ఎత్తున కంటెస్ట్లు ఎవరైతే ఉంటారో ఆ కంటెస్ట్లు వాళ్ళు బూతులు మాట్లాడుకోవడం కావచ్చు, పెద్ద ఎత్తున ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ ప్రవర్తన ఉండడంతో ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. గతంలో తీసుకుంటే ఇటీవల కాలంలోనే ఏదైతే కర్ణాటకలో బిగ్ బాస్ పైన కేసులు నమోదు చేశారు, కొంతకాలం బ్యాన్ చేశారు. ఏదైతే ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి దాదాపు కర్ణాటకలో ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్ నుంచి దాదాపు ఒక డైలీ 2 లక్షల లీటర్ల ఏదైతే మురుగునీరు ఉంటుందో ఆ మురుగునీరు జనావాసాలకు వదలడంతో కేసు నమోదు చేసి కొంతకాలం బ్యాన్ చేశారు. ప్రస్తుతం మళ్ళీ అక్కడ షో నడుస్తుంది. అయితే ఇక్కడ మన తెలుగు విషయానికి వస్తే తెలుగులో బిగ్ బాస్ కి నాగార్జున హోస్ట్ గా వస్తున్నారు. సో అయితే ఇప్పుడు నాగార్జున పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నాగార్జున ఒక గొప్ప నటుడు, అటువంటి గొప్ప నటుడు కేవలం డబ్బుల కోసం మాత్రమే ఏదైతే సమాజాన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా బిగ్ బాస్ షో ఉంటుంది. సో దానికి హోస్ట్ గా వ్యవహరించడం అనేది ఏదైతే నాగార్జునకు ఏమాత్రం తగదు అని అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే అంటే ఇక్కడ బిగ్ బాస్ షో అనేది కేవలం దక్షిణాదికి మాత్రమే పరిమితమైంది. అది స్టార్ మా వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో బిగ్ బాస్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ మలయాళంలో కావచ్చు, కన్నడంలో కావచ్చు, తెలుగులో కావచ్చు, అదేవిధంగా తమిళంలో కావచ్చు, ఇక్కడికి మాత్రమే ఈ బిగ్ బాస్ నడుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది అంటే అందరూ బిగ్ బాస్ లో పోయిన ప్రతి కంటెస్టెంట్ అశ్లీలంగానే ఉంటారంటే అది చెప్పలేని విషయం. సో కొంతమంది మాత్రం తను ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారు. అంటే సమాజం వారి గురించి ఏమనుకుంటుంది అనే విషయం కూడా పట్టించుకోకుండా హౌస్ లో ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అన్నిటిని బేస్ చేసుకొని గజ్వేల్కి చెందినటువంటి 2 యువకులు బంజారాహిల్స్ పిఎస్ లో కేసు కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ కేసు కూడా ఫైల్ అయింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బిగ్ బాస్ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా నాగార్జున హోస్ట్ గా వస్తున్న నాగార్జున కూడా కొంత ఆలోచనలో పడినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు 9th ఎడిషన్ అనేది తెలుగులో నడుస్తుంది. సో రాబోయే కాలంలో బిగ్ బాస్ అనేది మరి నడుస్తుందా లేకపోతే ఇంతటితోనే ఆపేస్తారా? ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళ యొక్క ప్రవర్తన పైన ఇబ్బందికరమైన అసభ్యకరంగా ఉంటుంది కాబట్టి సో పెద్ద ఎత్తున ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ బిగ్ బాస్ కు ఫస్ట్ ఎడిషన్ లో ఉన్నంత క్రేజీ ఇప్పుడు 9th ఎడిషన్ కి వచ్చేసరికి క్రేజీ పూర్తిగా పడిపోయింది. దాదాపుగా చూసే వారి సంఖ్య కూడా సగానికి సగం పడిపోయినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి రాబోయే కాలంలో బిగ్ బాస్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా యాజమాన్యం కూడా బిగ్ బాస్ ని ముందుకు తీసుకుపోతుందా, ఇంతటితో ఆపేస్తుందా అనేది అయితే వేచి చూడాలి.